ఓడిపోయిన తర్వాత ఓటమికి కారణాలు ఏంటి అనేది చాలా సందర్భాల్లో మాట్లాడే, కానీ మీతో మాట్లాడాలి. మీ పర్సెప్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటి? నాకు తెలిసి నరసింహారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఈ ప్రపంచంలో ఎవ్వరు కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కారణం. కరెక్ట్. ఓకే. ఎవ్వరు కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి ఓటమికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఇంకా మీరు నేనంటాను సజ్జల రామకృష్ణారెడ్డి గారి కారణము, లేకపోతే ఇంకొకటి కారణం తెలుగుదేశం పార్టీ చాలా బాగా పనిచేసింది కారణం, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణం, ఇవన్నీ ఏం కాదు. నేను 1 పాయింట్ ఆన్సర్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఎందుకు అంటే ఆయన తనకున్నటువంటి ఒక ఫెడరలిస్టిక్ భావజాలంతో, ఆ పదం చాలా కఠినమైన పదం కానీ తప్పదు, వాడాల్సి వస్తుంది నాకు. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడిపించాల్సిన సందర్భంలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీని నడిపించడం కరెక్ట్ కాదు. నాలాంటి వాళ్ళం 5 సంవత్సరాలు గొంతు చించుకొని ఇది కాదండి అని మాట్లాడితే కనీసం ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధపడని ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి 2,80,000 కోట్ల రూపాయల ప్రజలకు ఇచ్చేశాను కాబట్టి వాళ్ళు నాకు ఓటేసేస్తారనేటువంటి భావజాలం ఉన్న ముఖ్యమంత్రికి జరగాల్సిన పరాభవం ఈ పరాభవం. సో నేను ఆయన ఓటమికి ఎవరు ఏంటి కారణం అంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ మరి. ఈ పెద్ద సబ్జెక్ట్ లోకి వెళ్లకుండా ఒక్క 1 పాయింట్ ఆన్సర్, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాదిగానే ఉండాలి. అంతేగాని నేను అతీతుణ్ణి అని అనుకుంటే, అహంకారం పోతే ఎంతవరకు ప్రజలు తుంచాలో అంతవరకు తుంచుతారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ఎవరైనా సరే ప్రెస్ మీట్ కి ప్రెస్ మీట్ కి వెళ్తే కేసీఆర్ గారు ఇది ఏంటి అని అడిగితే ఏమ్రాబాయ్ నీకు బుద్ధి జ్ఞానంగా అని ఆ అడిగిన వ్యక్తిని హ్యూమిలియేట్ చేసేటువంటి విధానంలో ఒక ముఖ్యమంత్రి ఉంటే అనుకుంటాం, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఒక సాధారణమైన జర్నలిస్ట్ మాట్లాడు, ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడు, లేకపోతే ఆయనకి కౌంటర్ ఇవ్వడు. కానీ దాని రిప్లికేషన్స్, దాని రిఫ్లెక్షన్స్ ఎలక్షన్స్ లో పడతాయి. పబ్లిక్ అంతా చూస్తుంటారు కదా. ఖచ్చితంగా నితీష్ కుమార్ ఎప్పుడైనా అలా మాట్లాడటం చూసారా మీరు? నవీన్ పట్నాయక్ ఎప్పుడైనా అలా మాట్లాడటం చూసారా మీరు? జ్యోతి బసు ఎప్పుడైనా అలా మాట్లాడటం చూసారా మీరు? అందుకని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టరు, ప్రెస్ మీట్ 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ హోల్డ్ చేయలేదు, 5 సంవత్సరాలు ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యేని ఫ్రీక్వెంట్ గా కలవలేదు, 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్షాలను ఇన్వైట్ చేసి మాలాంటి వ్యక్తులు ఇన్వైట్ చేయమని మేము అనటంలా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అంశం తీసింది, రాష్ట్రంలో దళితుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి అని చెప్పాం. ఒక 100 మందినో 50 మందినో ప్రజల కోసం ఫైట్ చేసేటువంటి వ్యక్తులందరినీ పిలిచి, సార్ ఇది ఎందుకు జరుగుతున్నాయి వీటి మీద దాడులు, దీని మీద ఒక హై పవర్ కమిటీ వేద్దాము, ఈ కమిటీకి మీరు సూచనలు ఇవ్వండి, మీ సూచనలు కూడా తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని కొంచెం ప్రివెంట్ చేసే పరిస్థితి చూద్దామని ఏ రోజైనా మీరు దాని మీద రిపెంట్ అయ్యారా? అందరి వాడిగా డెమోక్రటిక్ గా ఉండాలిగా. డెమోక్రటిక్ కాదు, మీరు డెమోక్రటిక్ గా మీరు ఉండలేరు, కానీ డెమోక్రటిక్ ఉన్నట్టయినా నటించాలి, ఉన్నట్టు కనపడాలి కదా, కనీసం కనిపించాలి. కనిపించకుండా నేను ఎప్పుడు అక్కడే కూర్చుంటాను, నేను అన్ని చేసేస్తాను అంటే దట్స్ నాట్ ద వే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీద దాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేయాలి, రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేయాలి, డాక్టర్ సుధాకర్ ను చంపేశారు అంటే అంటే రాష్ట్రంలో ఏ మంత్రి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఒకే అతను మాట్లాడుతున్నారు, ఇది ఒక కంపెనీ అని నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలోనే ఒక అవగాహన వచ్చినప్పుడు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓన్గా వెళ్ళి మాట్లాడారు నేను అనలేను. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయిందే he will not speak. Okay, it is the problem of the head of the department. సో ఆయన ఆదేశాలని అనుసరించే వాళ్ళని మనం తప్పేలా అనగలం. సో నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తప్పనలేను. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పనులు, రెండోది అత్యంత ఇంపార్టెంట్ విషయం, ఆయన సామాజిక వర్గాన్ని ఆయన ఇగ్నోర్ చేయడం. అబ్సల్యూట్లీ ఇగ్నోర్ చేయడం. ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి 100 కారణాలు ఎలాగో జగన్మోహన్ రెడ్డి 2019లో పార్టీ గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎలాగ కారణమో 2024లో ఓడిపోవటానికి కూడా అతను ఒక్కడే కారణం. ఓకే, బాగుంది. ఇది నిజానికి మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు చెప్పారు, నన్ను చూసే ఓట్లేస్తారు, నేను నచ్చితే ఓట్లేస్తారు, నేను నచ్చకపోతే ఓట్లేరు, సింపుల్. జగన్ కావాలా వద్దా అనే ఎలక్షన్ ఆయనే చెప్పారు. దాని డెమోక్రసీ అని ఎలా అనగలం?
ఎమ్మెల్యేలు మంత్రులు కాదు నన్ను చూసేస్తున్నారు. సార్ ఇంకోటి చివరిగా